శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కుంభరాశి వారు డిసెంబర్ 31 లోపు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 4 వస్తువులని తీసి అర్జెంటుగా ఇంటి బయట పడవేయండి. లేకపోతే మాత్రం మీరు మళ్ళీ నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అయితే మళ్ళీ కొత్త సంవత్సరం ఏదైతే ఉందో 2026వ సంవత్సరం, ఆ సంవత్సరం అంతా కూడా నరకం పడాల్సి వస్తుంది. ఏ పని చేసినా జరగదు, ఎందులో ముందుకు వెళ్ళరు, ఎందులో సక్సెస్ అవ్వలేరు, మనశ్శాంతి ఉండదు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోతుంది, ఇంట్లో గొడవలు వస్తాయి, అనుమానాలు వస్తాయి, ప్రతి ఒక్కటి అల్లకల్లోలంగా ఉంటుంది ఈ ఒక్క 4 వస్తువుల వల్ల. కాబట్టి అర్జెంటుగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే కంటే ముందు ఈ 4 వస్తువుల్ని తీసి ఇంటికి దూరంగా విసిరి పడేసి వాటికి బాయ్ చెప్పండి, గుడ్ బై చెప్పేసేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువుల్ని బయట పడవేయటం వల్ల మీరు కొత్త సంవత్సరంలోకి అదృష్టంతో అడుగు పెడుతున్నట్లుగా అవుతుంది. ఆ 4 వస్తువులను మీరు అలా ఉంచేసి మీరు కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు అనుకోండి, మళ్ళీ మీకు ఆ సంవత్సరం అంతా కూడా మీరు ఎదుర్కొన్న సమస్యలు, బాధలు మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ కొత్త సంవత్సరంలో కూడా మీరు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండటం కోసం కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొత్త ధనంతో, ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో అడుగు పెడతారు కదా. అంటే ఈ సంవత్సరమైనా బాగా సంపాదించుకోవాలి, ఈ సంవత్సరమైనా మాకు ఎటువంటి గ్రహాల వ్యతిరేకత వల్ల మేము ఇబ్బంది పడకూడదు, మాకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఉండకూడదు, అదృష్టం అనేది మా సొంతం అవ్వాలి అని చెప్పి మనం మానసికంగా అలా కొన్ని రకాలైనటువంటి నూతన ప్రయత్నాలతో ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉంటాం. అలాంటివన్నీ కూడా మన యొక్క కోరికలు, ఆశలు చిగురించి మనకు బాగా కలిసి రావాలి, మనం బాగుండాలి, కొత్త సంవత్సరం అంతా కూడా మనకు విజయవంతంగా ఉండాలి అని అంటే అనుక్షణం కూడా చెడును వెంటబెట్టుకుని తిరిగేటటువంటి ఈ 4 వస్తువులని మీరు డిసెంబర్ 31 లోపు గనక ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు తీసి ఇంటి బయట పడవేస్తే మాత్రం ఈ కొత్త సంవత్సరం కూడా మీకు విజయమే, మీ సొంతం అవుతుంది. మీరు అనుకున్నది అన్నట్టుకున్నట్టుగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి ఎన్నో కలలు, ఎన్నో ఆశలు కంటూ ఉంటారు. కాకపోతే అవి మనం నెరవేర్చుకునే సమయంలోనే మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి చెడు ఏది కూడా మిమ్మల్ని తాకకుండా ఉండటం కోసమే ఈ వీడియో అనేది మీకు ఇవ్వటం జరుగుతోంది, మీకు చెప్పటం అనేది జరుగుతోంది. కుంభరాశి వారు ఏముందిలే అని చెప్పి కొట్టి పడేస్తే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అసలు ఆ 4 వస్తువులు ఏంటి అనేది తెలుసుకుని డిసెంబర్ 31 లోపు వాటిని తీసి బయట పడవేస్తే మాత్రం ఇక మీకు పట్టే అదృష్టాన్ని భగవంతుడు కూడా ఆపలేడు. ఏ దుష్టశక్తి, ఏ శత్రువులు కూడా ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. అంత బాగా కలిసి వస్తుంది. కోట్ల సంపాదన అనేది మీ సొంతం అవుతుంది. మీ యొక్క అన్ని రకాల కోరికలు అనేవి కూడా తీరిపోతాయి. కాబట్టి అది ఏంటి, అసలు పడేయాల్సిన ఆ వస్తువులు ఏంటి, ఏం చెయ్యాలి, ఇదంతా కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. అయితే తప్పకుండా ఇంకొంతమంది కుంభరాశి వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని ఉండొచ్చండి. ఇక్కడ ఒకసారి చూడండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూద్రి గారు కేరళ నుంచి నేరుగా మీకు శాశ్వత పరిష్కారాలు అందిస్తున్నారు. అది కూడా 24 గంటల్లో. వీళ్ళు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరిది రాశి చక్రంలో 11వ రాశి. వీరి రాశికి అధిపతి శని భగవానుడు. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ కుంభరాశి వారి కిందికి వస్తారు.
ఈ కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి 3, 4, 8, 5, 9 ఇవి మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. మీకు కలిసి వచ్చేటటువంటి రోజులు వచ్చేటప్పటికి అది సోమ, గుర, శుక్ర ఈ 4 రోజుల్లో మీకు ఏవైనా పనులు మొదలు పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇక మీ రాశి విషయానికి వస్తే మీ మనస్తత్వం ఏంటంటే ఒక నిండు కుండ లాంటిది అని చెప్పుకోవాలి. మీరు జాతక పరంగా చాలా చాలా అదృష్టవంతులు. మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేసి ఇవాల్టి రోజున ఏ మాత్రమైనా ఉండగలిగారు అని అంటే అది దైవానుగ్రహం. అలాగే మీ యొక్క మంచి మనసు వల్ల ఈరోజు ఈ మాత్రమైనా ఉండగలిగారు అని చెప్పుకోవచ్చు. అయితే డిసెంబరు 31 లోపు మీరు ఈ వస్తువులను తీసి బయటపడవేయండి. మనకేంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఏ మాత్రం కూడా కలిసి రాలేదు అనే చెప్పాలి. మనకు డిసెంబర్ 31లో పాత సంవత్సరం అనేది ఇంతటితో ముగుస్తుంది కాబట్టి ఇది ముగిసి మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం. కాబట్టి ఆ యొక్క చెడును మనం ఇంతటితో వదిలేసి ఇక్కడితో ఇక్కడికి చేతులు కడిగేసుకొని మనం కొత్తగా అడుగు పెట్టాలి. అంటే సంతోషంతో ఆనందంతో బాగా కలిసి వస్తుంది. ఇలా ప్రతిదీ కూడా బాగుండాలి అని చెప్పి ఎవరికైనా కోరిక ఉంటుంది కదా. కలలు కనటం అది గొప్ప విషయం కాదు. కలలను నిజం చేసుకోవటమే నిజమైన అది గొప్పతనం కదా. నిజమైనటువంటి వ్యక్తిత్వము నిజమైనటువంటి గొప్పతనం అన్నమాట. కాబట్టి ఆ చెడు ఏదైనా ఉంటే కూడా మనం ఇంతటితో వదిలేసి మనం ఫ్రెష్గా కొత్త సంవత్సరంలోకి స్టార్ట్ చేయాలి. అంటే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఎంతసేపటికి కూడా వెనక్కి లాగేస్తూ ఉంటాయి. మీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడినటువంటి వ్యక్తులు. అంటే ఎక్కువగా కూడా తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, లేకపోతే వైవాహిక జీవితంలో కావచ్చు, ఇలా చూసుకుంటే ఏ రోజు కూడా మీరు ప్రశాంతంగా బతికిన సందర్భాలు అనేవి చాలా తక్కువ. ఎక్కువగా బాధలు, కష్టాలు, కన్నీళ్లతోనే మీరు కాపురం అనేది చేశారు. అలా చాలా వరకు కూడా ఎన్ని రకాల ఎదురు దెబ్బలు తిని ఆ గుండె చివరికి రాయిలాగా మారిపోయింది. కానీ అది ఎదుట వాళ్ళు తెలియని వాళ్ళు అనుకునే మాట. కానీ ఇప్పుడు కూడా ఆ గుండెల్లో ఎంత బాధ ఉంది అంటే ఎవరైనా కూడా మనస్ఫూర్తిగా ఎదుటి స్వార్థం లేకుండా ఒక్క మనిషి మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు అని చెప్పి మీలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. పురుషులైనా సరే ఎవరిదైనా బాధ బాధే కదా, కష్టం కష్టమే కదా. కష్టం కలిగినప్పుడు ఎవరికైనా కన్నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. అలా బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మాట అంటే వీళ్ళు ఏంటంటే చాలా వరకు సైలెంట్గా ఉంటారు. ఎవరికి కూడా వీళ్ళ బాధలు చెప్పుకోవటానికి ఇష్టపడరు. ఏదన్నా సరే వీళ్ళ మనసులో వీళ్ళు పెట్టుకొని బాధపడిపోవటమే వీరికి తెలుసు. వీళ్ళకి బాధల మీద బాధలు వస్తూనే ఉన్నాయి. అంటే మనకు అనుకున్నటువంటి మనుషుల దగ్గర నుంచి ఎక్కువగా బాధలు ఎదురవుతూ ఉంటాయి. అంటే ప్రేమ మన వ్యక్తులు ఎవరైతే ఉంటారో భార్య కావచ్చు, లేకపోతే భర్త కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, లేదా మనం ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎక్కువగా నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎంత ప్రేమిస్తారో, ఎంత ప్రేమను వీళ్ళు అందిస్తూ ఉంటారో, కానీ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేమ అనేది వీళ్ళకు దొరకదు. అంటే వీళ్ళని చులకనగా చూడటం, ఆ ప్రేమ అలుసుగా మారటం, ఆ ప్రేమతో వాళ్ళు ఏంటంటే ఏది చేసినా కూడా మాకు చెల్లిపోతుంది అని చెప్పి వీళ్ళని అవసరాలకు ఉపయోగించుకోవటం కావచ్చు, వీళ్ళని లెక్క లేకుండా చూడటం కావచ్చు, వీళ్ళని పిచ్చోళ్ళు చేయటం కావచ్చు, మసిబూసి వీళ్ళకు మారేడుకాయ చేయటం కావచ్చు. ఇలా చాలా రకాలుగా ఏంటంటే వీళ్ళ మనసుతో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఇవాళటి రోజున వీళ్ళ మనసుకి ఇంత గట్టి గాయాలు ఎందుకు తగిలినాయి, వీళ్ళు ఈ రకంగా ఎందుకు అంటే బాధ ఇంత ఎక్కువగా బాధకు కారణం ఎవరు అని అంటే వీళ్ళు ఎవరినైతే కావాలి అని అనుకుంటారో వాళ్ళ వల్లే వీళ్ళకు ఈ సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతున్నాయి. బయట ఎక్కడి నుంచో మనకు శత్రువులు రావాల్సినటువంటి అవసరం లేదు. మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో, మనం ఎవరినైతే మన అని చెప్పి అనుకుంటూ ఉంటామో వాళ్ళ వల్లే మనకు ఎక్కువగా ఇది ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మీకేంటంటే ఇప్పటికీ చాలా అలసిపోయారు. అందులో మనకు ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ప్రమాదాలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా మనకు ఈ సంవత్సరం అంతా ఏ మాత్రం కూడా బాగోలేదు. కాబట్టి ఇది అంతా కూడా ఎక్కడితో వదిలేసి మనం కొత్త సంవత్సరంలోకి మనకు ఈసారి సంవత్సరమైనా సరే మంచిగా కలిసి రావాలి. కలిసి రావటానికి మీరు చేసే పూజలకు, మీరు చేసే వ్రతాలకు, మీరు చేసే నోములకు, మీరు నమ్ముకున్న దైవానికి, ఇలాంటి వాటికి కూడా ఉపయోగం లేకుండా చేస్తున్నాయి ఇలాంటివి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులు అవి మీ ఇంట్లో నెగటివిటీని పెంచుతున్నాయి, మీ మనసులో అలజడిని పెంచుతున్నాయి. మీరు అనుకుంటున్నారు
మీరు చూసుకుంటున్నట్టయితే మీకు మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా అన్నీ కూడా ఎక్కువ శాతం చూసుకుంటే ఏదో ఎప్పుడో ఒక్కసారి కాస్తో కూస్తో సంతోషంగా నవ్వుకున్న సందర్భాలున్నాయి. కానీ మిగిలినవి మొత్తం కూడా బాధలేనన్నమాట. మీరేం తక్కువ చేశారు? మీరు దేవుడికి పూజలు చేస్తూనే ఉంటారు. దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తులు, ఎవరిని గబుక్కన నోరు తెరిచి ఒక్క మాట కూడా అనే వ్యక్తులు కాదు. ఎవరిని కష్టపెట్టే వ్యక్తులు అంతకంటే కూడా కాదు. ఇలా అన్ని రకాలుగా మంచి లక్షణాలు ఉండి కూడా దైవానికి దగ్గరగా ఉండి పూజలు చేసుకుంటున్నా కూడా మీకు సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మేము ఈ రకంగా చేస్తున్నాం, దైవాన్ని నమ్ముకుంటున్నాం, మా పూజలు దైవానికి అందట్లేదా? మాకేంటి ఈ కష్టాలు? ఏంటి ఈ ఎదురు దెబ్బల మీద ఎదురు దెబ్బలేంటి? అసలు ఈ సమస్యకి పరిష్కారాలు కూడా దొరకట్లేదు. తలంతా కూడా తిరిగిపోతుంది. కనీసం రాత్రుల్లో నిద్రపోయి కూడా ఎన్ని రోజులు అయ్యిందో తెలియట్లేదు. ఎన్ని బాధలు వచ్చినా తట్టుకుంటాం. ఏంటి బాధలు అంటే, ఒకటి తీరగేసరికి ఇంకొకటి తీరక ఇంకొకటి, అలా సమస్య మీద సమస్యలు, ఎదురు దెబ్బ మీద ఎదురు దెబ్బలు, కష్టము, మళ్ళీ ఆ పనుల్లో కలిసి రాకపోవటం, ఆర్థికంగా ఎదగలేకపోవటం, ఎంత కష్టపడి పని చేసినా కూడా అందులో గట్టిగా లాస్, ప్రతి దాంట్లో గట్టిగా లాస్ దెబ్బ, ఇలాంటివన్నీ కూడా ఎదురు చూసేసరికి వీళ్ళకి ఏంటంటే అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఏం పాపం చేశాం, మాకేంటి ఇలా దరిద్రం పట్టుకుంది, మాకేంటి అసలు ఈ కష్టాలు ఏంటి, ఈ దోషాలు ఏంటి అని ఇలా బాధపడిపోతూ ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే, మీరు ఎంతసేపటికి పైన కనిపించాయో వాటిని చూస్తున్నారు. అంటే నోములు, పూజలు, వ్రతాలు, మంచితనము ఇవన్నీ అవసరమే, కాదని అనటం లేదు. కానీ మీరు పట్టించుకోని విషయం ఏంటంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులు మీరు చేసిన మంచిని కూడా, మీకు రావాల్సినటువంటి పుణ్యాన్ని మొత్తాన్ని కూడా అవి గ్రహించేసి మీకు కష్టాలని, కన్నీళ్లను మాత్రమే మిగులుస్తున్నాయి. కాబట్టి అర్జెంటుగా మీరు ఆ 4 వస్తువులను తీసి బయటపడవేయండి. అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి మీ పూజా గది దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. అంటే పూజలు అయితే చేస్తున్నారు, కానీ పూజా గది ఎంతవరకు శుభ్రంగా ఉంటుంది? మీ యొక్క పూజా గదిలో ఎన్ని పనికిరాని వస్తువులు ఉంటున్నాయో ఒక్కసారి మీరు చూసారా? ఆలోచించరా? ఇప్పుడు చూడండి. అలాగే మీ పూజా గదిలో చిత్రపటాలు ఎన్ని ఉంటున్నాయి అనేది మీరు ఆలోచించరా? అలాగే అవి ఎక్కడైనా చిరిగి ఉంటున్నాయా, లేకపోతే పాతబడి ఉన్నాయా, ఇలాంటివి ఎప్పుడైనా గమనించారా? అవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుని మీరు వెంటనే అర్జెంటుగా వాటిని తీసి పడేయండి. చాలా మంది ఏంటంటే పూజలు చేస్తుంటారు, కానీ దేవుడి చిత్రపటాలు వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి 2 పటాలు ఉంటాయి. అంటే లక్ష్మీదేవి పటాలు 2 ఉండటం, శివ పార్వతుల పటాలు 2 ఉండటం, ఇలా ఒకే దేవుడికి సంబంధించినటువంటి 2 చిత్రపటాలు ఉండి వాటిని అలా పూజలు చేస్తూ ఉంటారు. అది ఒక పొరపాటు. ఇలా ఎప్పుడూ కూడా దేవుడికి సంబంధించి ఒకే చిత్రపటం ఉండాలి, కానీ 2 ఉండకూడదు. ఇలా ఉండి మీరు పూజ చేస్తే మీ పూజకు ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి ఎక్స్ట్రా ఉన్నటువంటి చిత్రపటాలను తీసుకువెళ్ళి ఏదైనా దేవుడి గుడిలో చెట్టు దగ్గర వదిలేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే, దేవుడి యొక్క చిత్రపటాలు ఎక్కడన్నా సరే లైట్గా పగిలినట్లుగా, క్రాక్ ఇచ్చినట్లుగా, ఆ యొక్క పైన ఉన్నటువంటి గాజు కొంచెం ఏదైనా పగిలిపోయినట్టుగా ఇలా ఉంటూ ఉంటాయి. మసక బారినట్టు కూడా ఉంటాయి, పొగచూరి. అలా ఉన్నప్పుడు చాలా మంది పట్టించుకోరు. లోపల ఉన్నటువంటి ఫ్రేమ్ చిరిగిపోవటం కానివ్వండి, ఇలా చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, అది కంటికి కనిపించినంతగా ఉండేసరికి పట్టించుకోకుండా చిన్నదే కదా అని అలా పూజలు చేసేస్తూ ఉంటారు. కానీ అలా చేయటం వలన మీరు చేసేటటువంటి పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి అలాంటి పొరపాట్లు ఏదైనా ఉంటే ఇలాంటి పటాలను తీసి వాటిని కూడా ఎక్కడన్నా, అంటే ఆ గాజు ఫ్రేమ్ అంతా పగిలినది అది ఉంటే కూడా దోషం, నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది. పగిలిపోయిన గ్లాస్ మంచిగా ఉన్నంత వరకే, గాజు మంచిగా ఉన్నంత వరకే మనకు పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది. ఏమాత్రం విరిగిపోయినా, ముక్కలు పోయినా, క్రాక్ ఇచ్చిన నెగిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తుంది. జాగ్రత్త. అలా మీరు తీసేసి ఆ గాజు ముక్కలన్నీ ఒక కవర్లో వేసి ఒక డస్ట్బిన్లో పడేసి, లేదా ఆ యొక్క చిరిగిపోయినటువంటి చిత్రపటాలు పారే నీటిలో పడేసేయండి. ఆ గాజు కాగితాలు అనేవి అంతేకాని పగిలినవి పెట్టి పూజ చేయటం మంచిది కాదు. ఇలా 2 దేవుళ్ళ ఫోటోలు కూడా పెట్టుకోవటం మంచిది కాదు. అది మహా పాపం కూడా అవుతుంది. కాబట్టి అలాంటి ఫోటోలు ఏవైనా ఉంటే ఎక్కడైనా గుడి దగ్గర, ఆ చెట్టు దగ్గర, దేవాలయం దగ్గర చెట్టు దగ్గర, చెట్టు మొదట్లో అయినా పెట్టేసేయండి ఆ ఫోటోలని. అక్కడ మీరు వదిలిపెట్టేసి రావచ్చు. అంతేకాని ఎలా చేయకండి. అలాగే పూజ వస్తువులు ఏంటంటే చాలా మంది శుభ్రం చేసుకోరు. పూజ వస్తువులు ఎలా ఉంటుంది అంటే, దీపారాధన చేసే ప్రమిదలు కావచ్చు, హారతి ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రమిద కావచ్చు, ఇలాంటివి గంటలో, ఇవన్నీ పంచపాత్రలు, ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోరు. ఒక్కసారి చేస్తే మళ్ళీ ఏదైనా అడ్డం వచ్చినప్పుడు అప్పటిదాకా అలానే ఉంచేస్తారు.
ఆ మాట అలా ఉంచేసి అదే క్లాత్ మీద అలాగే చేస్తూ ఉంటారు. అలా చేయటం కూడా మీ యొక్క పూజలకు ఫలితం అన్నది ఉండదు. అంటే ఇక్కడ మనం నిత్యం దీపంలో ఉన్న ఒత్తులనైతే ఖచ్చితంగా మార్చాలి. పాత ఒత్తులను వేసి అలా వెలిగించి దీపారాధన ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఇలా ఏదో పూజ చేసేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో చేశామంటే చేశాము మొక్కుబడి అన్నట్టు. అలా చేయటం వలన కూడా మీకు ఉపయోగం అనేది ఉండదు. కనీసం 2 రోజులకు ఒకసారైనా సరే దేవుడి యొక్క చిత్రపటాలు తుడుచుకోవటం, గంధము, కుంకుమ, పుష్పాలతో చక్కగా అలంకరించుకోవటం, ఆ యొక్క వస్త్రం ఏదైతే ఉందో దాన్ని కూడా శుభ్రంగా ఉతికి వేసుకోవటం, లేకపోతే కొత్త వస్త్రాన్ని వేసుకోవటం, ఆ యొక్క పూజ సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటిని కూడా శుభ్రం చేసుకోవటం, పూలు ఎప్పటికప్పుడు తీసేసుకోవటం, ఇలాంటి నియమాలతో మీరు పూజ చేసుకోవాలి. అప్పుడే నియమ నిష్టలతో చేసేటటువంటి పూజ మనం అక్కడ నైవేద్యాలు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే శుభ్రంతో నియమంతో చేస్తే మీకు ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లను సరి చేసుకోండి. అలాగే చాలా మంది ఏంటంటే దేవుడికి చిత్రపటాలు తుడిచేటప్పుడు ఆ యొక్క వస్త్రాలు పాతవి ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగిస్తుంటారు. అంటే చిరిగిపోయిన వాటితో ఆ బనియన్లు కానీ ఆ పంచెలు కానీ ఏవైనా చిరిగిపోయి మాసిపోయి మన వాడని ఉంటాం చూడండి, అలాంటి వాటితో తుడుస్తూ ఉంటారు. గమనించండి, చాలా మంది 99% ఇది ఉపయోగిస్తున్నారు. చాలా తప్పు ఇది. మనకు నాప్కిన్స్ దొరుకుతున్నాయి. చిన్న నాప్కిన్స్ 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే కూడా వస్తున్నాయి. ఒక ప్యాకెట్ 100 200 కూడా ఉంటుంది. మనకు ఈ డీమార్ట్, బిగ్ బజార్ ఇలాంటి వాటికి వెళ్తే అలాంటిది ఆర్డర్ పెట్టుకొని వాటిని మాత్రమే యూస్ చేయండి. మనమైతే ఎవరైనా వాడిన వస్తువుల్ని ఇస్తేనే, ఎవరైనా కట్టుకున్న బట్టల్ని ఇస్తేనే మనం కట్టుకుంటామా? అలాంటప్పుడు మనం యూజ్ చేసి మన దరిద్రం అంతా వాడిన ఆ బట్టలతో భగవంతుడి చిత్రపటాలను దేవుడి గదిని తుడవటం ఎంత తప్పు? ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా? అలా తీసేసిన వాటితోటి, పనికిరాని వాటితో, పాడైపోయిన వాటితోనే తుడుస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకండి. దేవుడి కోసం చక్కగా తుడిచేటటువంటి ఆ యొక్క క్లాత్ ఏదైతే ఉందో అది కర్చీఫ్ లాంటిది, నాప్కిన్ లాంటిది కొత్తది కొనుక్కోండి. అచ్చంగా భగవంతుడి కోసమే మీరు పెట్టండి శుభ్రం చేసుకోవటానికి. అలా కాకుండా మీరు పాడైపోయి చిరిగిపోయిన వాటితో చేస్తే మాత్రం ఉపయోగం ఉండదు. దరిద్రం చుట్టుకుంటుంది. ఇంకా ఏంటంటే ఆ యొక్క దేవునికి సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో, కనకదార స్తోత్రం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ పుస్తకాలు ఉన్నవి చిరిగిపోయి ఉంటాయి. అట్టలో మురికి పడిపోయి చిరిగిపోయి ఉంటాయి. కొంతమందికి వాటిని ఉంచి ఆ పుస్తకాలు పాడైపోయి ఉండి కూడా అలా వాటితోనే చదివేస్తూ ఉంటారు. అలా వాటి వల్ల కూడా మీకు ఉపయోగం అనేది ఉండదు. ఇంకా మనం హారతి ఇచ్చినప్పుడు కావచ్చు, సాంబ్రాణి కడ్డీలు వెలిగించినప్పుడు కావచ్చు, ఆ పొగ అంతా కూడా గోడలకు చుట్టుకొని ఉంటుంది. నల్లగా మసిబారిపోయి ఉంటుంది. కొంతమంది ఇళ్లలో అయితే దేవుడు పటాలు కూడా మనం చేత్తో ఇలా తుడిచి ఏ దేవుడు అని చూడాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఆ పొగ అంతా గోడలకు జుట్టుకొని, దేవుడు పటాలకు జుట్టుకొని అలా ఉంచేసి శుభ్రంగా తుడుచుకోరు. కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. లేకపోతే అదంతా కూడా అలా మడ్డి పట్టినట్టు, మురికి పట్టినట్టు ఉంటే నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది. దైవ పూజకు ఎలాంటి అర్హత లేదు. దైవానికి మీ పూజ చెందదు. ఆ దేవుడిని ఇక్కడ మసి పూసి మీరు కప్పేస్తున్నారు. దేవుడే ఆ శక్తి తరంగాలు మనల్ని చేరకుండా మీరే చేసుకుంటున్నారు. దేవుడి తరంగాలు మనకి ఎప్పుడు చేరవో నెగిటివ్ ఎనర్జీ మన ఇల్లంతా నిండిపోతుంది. జాగ్రత్త. అలాంటి ప్లేస్లో భగవంతుడు ఎలా ఉంటాడు? మనం ఎంత శుభ్రం చేసుకుని ఇలాంటివన్నీ కూడా శుభ్రం చేసుకోవటం, పూజా గదిని శుభ్రంగా ఉంచుకోవటం, పూజ లేకుండా దుమ్ము లేపకుండా దులుపుకొని పనికిరానివి ఏమన్నా ఉంటే తీసేసి మీరు పూజ చేసుకుంటే మీరు చేసే పూజకు ప్రతిఫలం అన్నది ఉంటుంది. అలా కాకుండా మీరు చేసామంటే చేసాంలే అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం ఉపయోగం మాత్రం లేదు. కాబట్టి పూజా గదిలో పూజ చేయటమే కాదు, ఇలాంటి పొరపాట్లను సరిచేసుకోండి. ఇలాంటివి ఇప్పుడు మనం చెప్పేవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మార్పులు చేర్పులు చేసుకుంటే మీ యొక్క పూజకు ఫలితం అనేది ఉంటుంది, దైవానికి చెందుతుంది. ఇది మనకు రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే, ఇంట్లో పనికిరాని వస్తువులు కుప్పలుగా పడేసుకుని ఉంటాం. వాటిని పడేద్దాం అంటే ఏమాత్రం కూడా మనసు అనేది ఒప్పుకోదు. ఇక ఇంట్లో ఒకరు నిర్ణయించుకునే సరే వీటిని ఏదో ఒకటి చేద్దాం అంటే ఇంకొకరు వచ్చి అడ్డపడతారు. అంటే పనికిరాని చీపుర్లు కావచ్చు, లేకపోతే పనికిరాని ఇనుప వస్తువులు కావచ్చు, పనికిరాని ఫ్యాన్లు కావచ్చు, పనికిరాని బట్టలు కావచ్చు, పనికిరాని వస్తువులు కావచ్చు, తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉన్న ఇలాంటి వాటిని కుప్పలు తప్పలుగా మనకు యూజ్ అవుతాయిలే అన్నట్టు ఉంచేస్తాం. ఇంట్లో పనికి వచ్చే వస్తువుల కన్నా పనికిరాని వస్తువుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. మనసు పెట్టండి ఈ వీడియో అయిపోగానే. ఏదైనా ఒక వస్తువు పాడైపోయింది, మనకు అవసరం లేదు అని అనుకుంటే అలాంటి వాటిని తీసి పక్కన పడేయాలి.
బయటపడేయాలి. అలా కాకుండా వాటిని అలా ఉంచేసుకుంటే పనికిరాని బట్టలు కావచ్చు. ఇక బట్టల విషయంలో చాలామంది ఏంటంటే ఎన్నో బట్టలు కొంటూనే ఉంటాం. ఇప్పుడు మనకు ఆన్‌లైను బిజినెస్ వచ్చింది కాబట్టి, ఆన్‌లైన్ సేల్ వచ్చింది కాబట్టి ఆర్డర్ పెట్టుకుంటాం, ఇంటికొస్తాయి. ఇక పాతవి అలా ఉండిపోతున్నాయి. 1, 2 సార్లు ఏసుకుని. కొంతమంది టైట్ అయిపోయినవి అలా ఉంచేస్తారు. లేదా చిరిగిపోయి ఉన్న, టైట్ అయిపోయి ఉన్న, కొద్దిగా కలర్ పోయి ఉన్న వాటిని అలా ఉంచేస్తారు. అలా చిరిగిపోయినవి మళ్ళీ కొంతమంది ఏంటంటే చిరిగిపోయినవి ప్రాణం ఒప్పక అలా కుప్పబెట్టుకొని ఉంటారు. కుప్పేసుకొని ఉంటారు. కొంతమంది బ్యాగుల్లో నింపేసి ఎక్కడ పడితే అక్కడ కబోర్డ్‌ల మీద, మంచాల కింద అక్కడ ఎక్కడో పెట్టేసి ఉంటారు. ఒక్కసారి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నవన్నీ మీ కళ్ళ ముందు మెదులుతున్నాయి గదా! ఈ వీడియో చూసేటప్పుడు. ఇదంతా మా ఇంట్లో ఉన్నాయి గదా! ఈవిడ నిజంగా అలానే చెప్తోంది అనిపిస్తోంది గదా! అందరి ఇళ్లలోనూ అలానే ఉన్నాయండి. అందుకే చెప్తున్నాను. ఇలాంటివన్నీ ఏంటంటే నెగెటివ్ ఎనర్జీని మనకు తెచ్చిపెడతాయి. ఏ వస్తువైనా కదిలించాలి. యూజ్ చెయ్యాలి. మనకు పనికిరానిది మనం కదిలించకుండా అలా ఉంచేసింది శుభ్రంగా లేకుండా ఉన్నది ఒకచోట అలా ఉండిపోతే నెగెటివ్ ఎనర్జీ అందులో పేరుకుపోతుంది. అదే మన దరిద్రానికి కారణమవుతుంది. అలా ఉండిపోతుంది. మనకు బట్టలేంటంటే సరే ఉండని అని ఉంచేసుకుంటాం కానీ తప్పు. మీకు టైట్ అయిపోయాయి, మీకు ఫిట్ అవ్వట్లేదు, ఎవరికైనా ఇచ్చేసేయండి. అది ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కదా! ఇలా ఇంట్లో పనికిరాని సామాను ఏదైతే ఉంటుందో బట్టల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, చీపుర్ల రూపంలో కావచ్చు, ఇక వంటగదిలో చూస్తే చాలా రకాల వేస్ట్ అనేది చాలా ఉంటుంది. అలాంటివన్నీ తీసి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. అవి చేసుకోకపోవటం వల్ల మీకేంటంటే ఆ యొక్క చెడు నెగటివిటీ అనేది ఆ వస్తువుల రూపంలో మీకు రావాల్సినటువంటి మంచిని రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. నెగటివిటీని పెంచుతుంది. ఇంట్లో గొడవలకు కారణమవుతుంది. అనారోగ్య సమస్యలకి కారణమవుతుంది. ఈ వస్తువులను అర్జెంటుగా తీసి మీరు బయట పడవేయండి. డిసెంబరు 31 లోపు లేకపోతే చెత్తా చెదారాన్ని మళ్ళీ మీరు కొత్త సంవత్సరంలోకి మోసుకు వెళ్తున్నారు. మీ దరిద్రాన్ని కొత్త సంవత్సరంలోకి మళ్ళీ తీసుకువెళ్తున్నారు. మనము కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఈరోజు కొత్త సంవత్సరం అసలు ఏడవకూడదు. ఈరోజు కొత్త సంవత్సరం అసలు తిట్టకండి. ఈరోజు కొత్త సంవత్సరం ఏది చెడ్డ పనులు చేయకండి. ఇలా అనుకుంటాం కదా! మరి అలాంటి కొత్త సంవత్సరము ఏదైనా చేస్తే సంవత్సరం అంతా కంటిన్యూ అవుతుంది అని ఆ రోజు ఎంత జాగ్రత్తగా ఉంటాం. మరి ఆ సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉండటానికి ఆ ఒక్కరోజు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందా? కాదు కదా! ఆ లోపు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని మొత్తం తొలగించేసేయండి. తరిమి కొట్టండి. మీ ఇంట్లోకి 2026వ సంవత్సరంలో ఎందుకు అదృష్టం రాదు? మీరు ఎందుకు సుఖంగా, సంతోషంగా మీ ఇంట్లో ఉండరో మనం చూద్దాం. అలా మనం బాగుండాలి అన్నప్పుడు ఇలాంటివి ఖచ్చితంగా చేయాలి. ఇక రెండవ పొరపాటు. ఇక మూడవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మంది కూడా పెద్దలకు సంబంధించినటువంటి పటాలు దేవుళ్ళ దగ్గర ఉంచేస్తూ ఉంటారు. దేవుళ్ళకు సంబంధించినటువంటి ఆ యొక్క వస్తువులు కావచ్చు, అవి వాళ్ళు వాడుకునే వాళ్ళ మీద ప్రేమతోటి మన కోసం కష్టపడి తల్లిదండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, ఇలా పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు కదా! మన కోసం కష్టపడతారు. ప్రేమతో ఉండటం తప్పు లేదు. కానీ వాళ్ళని తీసుకువెళ్ళి దేవుళ్ళతో పాటుగా ఆ యొక్క దేవుడి ఫోటోలని పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకు శాస్త్రాల్లో కూడా ఉంది. ఇక్కడ మనం చెప్పుకోవటం లేదు. పితృదేవతలు ఉన్న చోటికి దేవుళ్ళు రారు. దేవుళ్ళు ఉన్న చోటికి పితృదేవతలు రారు. ఎవరికి వాళ్ళు సపరేటే. వాళ్ళు కానీ ఇద్దరు దేవతలే. కానీ వాళ్ళు కలవరు. సపరేట్‌గా ఉంటారు. కాబట్టి దేవుడి ఫోటోల్ని, మన చనిపోయిన పూర్వీకుల ఫోటోల్ని ఎప్పుడూ కూడా కలిపి పెట్టకండి. మీరు ఈ ఫోటోలు పెడితే దేవుళ్ళు మీ ఇంట్లోకి రారు. ఇది గుర్తుంచుకోండి. ఇది నేను చెప్పట్లేదు. మన శాస్త్రాల్లోనే ఉంది. పెద్ద పెద్ద పండితులు, పురోహితులే ఈ మాట చెప్తున్నారు. జాగ్రత్త. ఈ విషయంలో జాగ్రత్త. మీకు నచ్చిన వాళ్ళ ఫోటోలు ఎక్కడైనా హాల్‌లో కానీ మీకు ఇష్టమైన చోట పెట్టుకోండి. దేవుడి ఫోటోలతో కలిపి పెట్టకండి. ఓకేనా? అలాంటి వస్తువులు కానీ వాళ్ళ బట్టలు, చీరలు, నగలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మంచాలు, కంచాలు, వాళ్ళు కప్పుకునే దుప్పట్లు కొన్ని ఉంటాయి. కొన్ని ఐటమ్స్ అవి వాళ్ళ జ్ఞాపకార్థంగా ఉంచేసుకుంటూ ఉంటాం. అవి పడేస్తే అది మళ్ళీ మనకు పాపం తగులుతుంది. లేదా వాళ్ళ మీద ప్రేమ లేనట్టే అవుతుంది కదా! అంటే అది సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఇది మా అమ్మ వాడింది, మా నాన్న వాడాడు, మా తాతయ్య వాడాడు అని కొంచెం అటాచ్‌మెంట్ కూడా ఉంటుంది. కాకపోతే ప్రతి ఒక్క మనిషికి ఎవరిదైనా పాపకర్మ వాళ్ళకు ఉంటుంది కదా! వాళ్ళు గత జన్మలో చేసినవి కావచ్చు, ఈ జన్మలో తెలుసో తెలియక చేసినవి కావచ్చు. ఆ పాపకర్మలు అన్నవి ఉంటాయి చూడండి. అది వాళ్ళను వెంటాడుతుంది. నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద కూడా. ఆ నెగెటివ్ ఎనర్జీ అన్నది ఏదైతే ఉందో వాళ్ళ వస్తువులకు కూడా ఉంటుంది. అంతేకాదు అలా కొంచెం వాళ్ళ ఆశలు అవి కూడా వాటి మీద ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా అలా
పెద్దవాళ్ళవి ఏవైనా వస్తువులు ఉంటే మీరు వాడకండి, జ్ఞాపకార్థకంగా ఉంచేసుకోకండి. ఒకవేళ బంగారం అవి ఉంటే దాన్ని మళ్ళీ కూడా రీమోల్డ్ చేయించుకోండి, అంటే వేరే కరిగించేసి వేరే ఐటమ్ ఏదైనా చేయించుకోండి. అంతేకాని ఇలా చేసి కోరి కష్టాలను తెచ్చుకోకండి. ఇప్పుడు ఖచ్చితంగా ఒక కామెంట్ వస్తుంది, ఏమని, పెద్దవాళ్ళు తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు కావాలి, వాళ్ళ వస్తువులను పెట్టుకోకూడదా అని. ఈ ప్రశ్న వేసేటప్పుడు బుద్ధి ఉండాలి, కొంచెం ఆలోచించాలి ఎవరైనా కూడా. చెప్పాను, ఎవరి కర్మలు వాళ్ళవి ఉంటాయి. ఆ కర్మలు మీకు అంటకూడదు అంటే ఖచ్చితంగా వాడకుండా ఉండటమే మంచిది. ఇప్పుడు మీకు కూడా ఖచ్చితంగా కర్మలు దోషాలు అన్నవి ఉంటాయి. మీ బిడ్డలకు వెళ్ళకూడదంటే మీ వస్తువులు వాళ్ళ దగ్గర, అంటే మీరు బ్రతుకున్నప్పుడు కాదు, వెళ్ళిపోయాక, ఆ తర్వాత వాటి మీద మమకారం తీరుక వాళ్ళ ఆత్మ కూడా ఆ వస్తువుల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. అది కూడా తెలుసా? కాబట్టి జాగ్రత్త. ఇలా ఉంటుంది. ఇది ఇలా పెట్టుకోవటం చాలా పొరపాటు. వాళ్ళ మీద ప్రేమ ఉంది, నిజమే కావచ్చు, కానీ వాళ్ళ పటాలను తీసుకెళ్లి దైవంతో పాటు పెట్టకూడదు. ఎందుకంటే దేవుడు వేరే, మనకు పెద్దవాళ్ళు మనకు ఒక చోట ఉండలేరు. పెద్దవాళ్ళ ఫోటోలని దక్షిణ వైపు గోడకు తగిలించుకోవాలి, కానీ దేవుళ్ళ దగ్గర అసలు పెట్టకండి. పెడితే ఏమవుతుంది, ఎన్నో రకాల పాపాలతో మనకు కర్మలు వెంటపడుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు ఏదైనా సంవత్సరీకం ఇలా ఉంటే గనక వాళ్ళకు చేసిన పితృతర్పణాలు విడిచిపెట్టకుండా వాళ్ళకు దండం పెట్టుకోవటం, వాళ్ళ కార్యాలు వాళ్ళ కర్మలు వాళ్ళకు చెయ్యటం, అది వేరే విషయం. అవి తప్పకుండా చెయ్యాలి. అప్పుడు పితృదోషాలు కూడా తొలగిపోతాయి. కానీ దైవంతో పాటు ఎప్పుడు మనం పోల్చకూడదు. దైవశక్తి వేరుగా ఉంటుంది కాబట్టి అవి ఇవి కలపకుండా ఉండాలి. ఎవరికి సంబంధించిన వస్తువులు వాళ్ళకి సపరేట్ గానే ఉండాలంటే భగవంతుడికి, పితృదేవతలకి. ఇక బంగారం అది అయితే చెప్పాను కదా, వాటిని కరిగించి కొత్త వస్తువుగా తయారు చేసుకోండి. అంటే వాళ్ళ బంగారం ఉంటుంది కదా, అది యాస్టేజ్ గా మీరు అలా ధరించకండి, ఒంటి మీద వేసుకోకండి. మీకు ఎటువంటి దోషాలు అనేవి ఉండకుండా ఉంటాయి. ఎందుకంటే వాళ్లకు కొంచెం వాళ్ళ ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు లేరు, ఈ భూమి మీద లేరు కాబట్టి వారికి సంబంధించినటువంటి ఆరా అనేది కొంచెం చెడుగా ఉంటుంది. మనల్ని కంటికి రెప్పలా కాపాడినప్పటికీ కూడా కొంత చెడు అనేది వెంటపడుతుంది. అంటే మనకు కలిసి రాకుండా ఉంటాయి, కొన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ వస్తువుల్లో మార్పులు చేర్పులు చేసుకుని మీరు వాడుకోండి. వాళ్ళు పడుకున్నటువంటి మంచాలు, ఆ మంచాలను మార్చేసి ఇంకొక కొత్త మంచం తెచ్చుకోండి. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కూడా మీరు వేసుకోకుండా వాటిని మార్చేసేయండి. ఈలోగా వారికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి సేమ్ టు సేమ్ మీరు వాడుకోకుండా ఉండటం వల్ల మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి. కాబట్టి ఈ డిసెంబర్ 31 లోపు అలాంటి వస్తువులు ఏమైనా ఉంటే కొన్ని మార్చుకోండి, చేంజ్ చేసుకోండి, ఓకేనా? లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీరు చేసే వాటికి ఎలాంటి ప్రయోజనం కూడా ఉండకుండా పోతుంది. అలాగే అనుకోని ఇబ్బందులు కూడా, సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలా మీరు సరి చేసుకోండి. ఇక 4వ వస్తువు వచ్చేటప్పటికి ఏంటంటే, ఆగిపోయిన గడియారాలు, వాచీలు, అలాగే ఫోన్లు పనికిరానివి ఉంటే అస్సలు పెట్టుకోకండి. కుప్పలుగా ఉంటాయి. కొంతమంది వాచ్లు మేము ఎంతో కాస్ట్ పెట్టి తీసుకున్నామండి, ఎక్కడో టూర్ వెళ్ళినప్పుడు తీసుకున్నామండి, ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి, ఎవరో ప్రజెంట్ చేశారండి, అది పని చేయట్లేదు, ఆగిపోయింది, రిపేర్ చేసినా కూడా అలా ఉంది, అందుకని వాళ్ళు గుర్తుగా అలా ఉంచేసుకున్నామంటే తప్పు. ఆగిపోయిన వాచ్ ఎక్కడైతే ఉంటుందో మీ జీవితం ఆగిపోతుంది. ఒక్క క్షణం కూడా, ఒక్క అంగుళం కూడా ముందుకు కదలదు. ఆగిపోయిన వాచ్ అలా స్తంభించిపోతుందో మీ లైఫ్ అలా స్తంభించిపోతుంది. ఏ పని కూడా జరగదు, ఏదనుకున్నా కూడా జరగదు. అప్పుడు మీరు అనుకుంటారు, నా కర్మ ఎందుకు ఇలా ఉంది, నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది, నా దురదృష్టం స్టార్ట్ అయిపోయింది, ఇన్నాళ్ళు బాగున్నాను, ఒక్కసారిగా ఏది కూడా జరగటం లేదు, ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటారు చూడు. కారణం ఇదే. మీరు ఒక షో కోసమనో, ఎవరో గిఫ్ట్ ఇచ్చారనో, ప్రజెంట్ చేశారనో, ఇలా ఆగిపోయిన వాచుల్ని, పనికిరాని వాచుల్ని ఇంట్లో పెట్టుకోకండి. ఒకవేళ రిపేర్ చేస్తే అది మళ్ళీ వర్క్ అవుతుంది అనుకుంటే రిపేర్ వెంటనే చేయించేసేయండి. అది రిపేర్ అవ్వలేదా, నిర్మోహమాటంగా తీసి బయటపడవేయండి. ఎవరో గిఫ్ట్ ఇచ్చారని దానికోసం పోయి మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. చేతికి కట్టుకునే వాచ్ అయినా, అలారం క్లాక్ అయినా, వాల్ క్లాక్ అయినా, ఏదైనా అవనివ్వండి, పని చేస్తేనే ఇంట్లో ఉండాలి. పని చెయ్యలేదా ఇంటి బయటే, అది ఎంత కాస్ట్ అయినా అవ్వచ్చు, ఎన్ని లక్షలైనా కూడా అవ్వచ్చు. నిర్మోహమాటంగా వెంటనే ఇమ్మీడియట్ గా డిసెంబర్ 31 లోపు వీటిని తీసి బయటపడవేయండి. ఇప్పుడు చెప్పిన ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో వెతకండి. ఈ వీడియో అయిపోగానే వెతికి అన్ని తీసి బయట పడవేసే ఆ పాత వస్తువులకన్నీ గుడ్ బై చెప్పేయండి. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేయండి. మీ కష్టాల సంవత్సరానికి గుడ్ బై చెప్పేయండి. కొత్తగా 2026వ సంవత్సరానికి హ్యాపీగా అడుగు పెట్టండి. అనుకున్నదంతా కలిసి వస్తుంది.
మీదే రాజ్యం అవుతుంది, మీరే రాజు అవుతారు, మీకు మహారాజు యోగం ఖచ్చితంగా పడుతుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.